నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తామని, పేదరికం నిర్మూలనకే P4 విధానానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలే ముందు, ఆ తర్వాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. శ్రీకారం చుట్టాం. మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 నెలకు 2722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్లీ నెలలా పింఛన్ కోసం రావాలి, రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి 1 నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలని 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాళ్ళకు 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు, భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను, 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్లీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే పేదలు తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలం పైడిపాడులో ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు. 2,722 కోట్లతో ప్రతి నెల 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్టు తెలిపారు. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. P4 బంగారు కుటుంబం కాన్సెప్ట్తో రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. సమాజంలో 10% ఉన్న ధనవంతులు, 20% ఉన్న పేదలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లెక్క పెట్టుకోవాలి, లెక్క పెట్టుకో.
ఈఎంఐ అయినా మీరు ఇద్దరు ఉంటారు, మీకు 10,000 వస్తాయి నెలకి. హౌస్ కింద ఇస్తా ఉన్నారు. తాగునట్లు మరియం సార్ 4,000 అవసరం. ఇదమ్మా ఒక విధ్వంస ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడాను ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు ఇచ్చారు. దానిలో భాగంగా తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చేందుకు ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించినప్పటి నుంచి మార్చి నెల నుంచే 4,000 ఇస్తా ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం పెంచి 7,000 రూపాయలు మొదట్లో ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒకసారి పెన్షన్ తీసుకుంటే 30 రూపాయలు అన్న ఎన్టీఆర్ ఇస్తే, 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఆ తర్వాత 200 చేశారు 130 పెంచి. 200 మళ్ళీ 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2,000 3,000 చేస్తామని ఆపసపాలు పడి ఆఖరాల్లో జనవరి నెలలో 3,000 చేశారు. అది వంచన అంటారో మోసం అంటారో ప్రజలే గమనించుకోవాలి, కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత 4,000 వికలాంగుల పెన్షన్ కూడా 5,000ని 1,500 3,000 చేసింది కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే. 3,000 మళ్ళీ 6,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మంచంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం 15,000 రూపాయలు ఇచ్చింది కూడా, వీల్ చైర్కి మంచానికి పరిధిన వాళ్ళకి ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. 1వ తారీఖున పేదల సేవలో ప్రభుత్వ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు కూడా పర్చూరు నియోజకవర్గంలోని పెదగంజం గ్రామాల్లోకి కొద్ది గంటల్లో రాబోతా ఉన్నారు. పేదల కోసం పేదరికాన్ని రూపమాపేందుకు వస్తున్నారు. ఈరోజు చూస్తే ఒక ఇంట్లో 6,000 వికలాంగుల పెన్షన్, 4,000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇంట్లోకి వచ్చేసరికి ఇంకొక ఇంట్లో కూడాను 2 6,000 పెన్షన్ ఇచ్చారు. ఇక్కడ ఈ గ్రామంలో పీసీపల్లి మండలం దివాకరపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సిబిజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి ఈ నెల 2వ తేదీన మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధులు అనంత్ అంబానీ తదితరులు వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తమీం అన్సారియా శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి సభా వేదిక వద్ద జిల్లా అధికారులతో సమావేశమై మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. బందోబస్తు ఏర్పాట్లు, సభాస్థలిలో డయాస్, బారికేడ్లు, వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమానికి వస్తున్న వీఐపీలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తొలుత కలెక్టర్ తమీం అన్సారియా శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి హెలిప్యాడ్, బారికేడింగ్, పార్కింగ్, సభా వేదిక, సీటింగ్ ఏర్పాట్లు తదితర ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, కనగిరి ఆర్డీఓ కె వర్ధన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తరగతి పబ్లిక్ పరీక్షలు నేటితో ముగిశాయి. ఏడాది పాటు కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు చివరి పరీక్ష అనంతరం కొండంత బరువు దిగినంతగా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
పరీక్ష అలా పూర్తయిందో లేదు. పరీక్షా కేంద్రం నుండి బయటపడ్డాక పాత పుస్తకాలు చీలికలు పేలికలుగా చింపేసి అరుపులు కేకలు పాటలతో హంగామా చేశారు. సంతోషంతో కేకలు వేసి ఆనందంలో చిందులు వేశారు. ఏ స్కూల్ మీది? కృష్ణసాయనా? నా మీద అయిపోకండి రా. హ్యాపీ దీపావళి. పరుచూరు నియోజకవర్గం పెదగంజాం గ్రామ పంచాయతీ కొత్త గొల్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచంలో ఉన్న వడ్లమూడి సుభాషిణికి 15,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు. సుభాషిణి కుటుంబానికి గృహ నిర్మాణ శాఖ ద్వారా గృహాన్ని మంజూరు చేస్తామన్నారు. సుభాషిణి చెల్లెలు భరణి చదువుకున్నంత వరకు ప్రభుత్వం తరఫున చదివిస్తామన్నారు. భరణిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయ్యాక ఏమి కావాలనుకుంటున్నావని అడగ్గా పోలీస్ అవుతానని సమాధానం చెప్పింది. పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ జె వెంకటమురళి తదితరులు పాల్గొన్నారు. మీ అమ్మాయి మనవరాలు, వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా. నాకు వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయికి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఈ అమ్మాయి చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడు బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డు. నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత తమ్ముడు బతుకుతాడని చెప్పి అదే జరుగుతాయి. ప్రతి నెల 1 నుండి 30వ తేదీ వరకు సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని, దీని ద్వారా సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకునేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాదని, పర్మిషన్ తీసుకోవడం వల్ల ఎక్కడ ఏ సమావేశం జరుగుతుందో తెలుసుకుని వారికి భద్రత కల్పించేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది అమలు చేస్తున్నామన్నారు. ఐపీఎల్ మ్యాచ్ ఏప్రిల్ నెలసరి వరకు కొనసాగుతున్నందున బెట్టింగ్ యాప్లు వాడుకొని నడుపుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసిందని తెలిపారు. గతంలో ఒక వారం రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కొందరిని అదుపులోనికి తీసుకుని చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని, అందువల్ల బెట్టింగులకు పాల్పడేవారు జరిగే పరిణామాలపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బెట్టింగ్ యాప్ల ద్వారా దొరికితే వారి ఆస్తిని కూడా సీజ్ చేస్తామని అన్నారు. మంగమ్మ కాలేజీ, కొప్పోలు ఫ్లైఓవర్ వద్ద యువకులు, అంతకంటే చిన్నవారు బైక్ రైడింగ్లు నిర్వహిస్తున్నారని, వారిని తాలూకా పోలీసులు అదుపులోనికి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందని అన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం కాదని, ఇకపై దొరికితే వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని, భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ప్రమాదం ఉంటుందని, అందువలన యువకుల తల్లిదండ్రులు వారి పిల్లలకు బైకులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు చెప్పి ఇవ్వాలని తెలిపారు. తల్లిదండ్రులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పిల్లలు కూడా బైక్ రేసుల్లో పాల్గొనకుండా చూడాలని కోరారు. మనకు ప్రతి నెల కూడాను 1వ తేదీ నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు కూడాను రొటీన్ కోర్సులో 30 పోలీస్ యాక్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమిటి అనంటే ఎవరైనా సరే ర్యాలీస్ కానీ
లేదంటే సమావేశాలు కానీ ఇలాంటివి జరుపుకోవాలి అని అంటే ముందస్తుగా కన్సర్న్ ఎస్డిపిఓ దగ్గర నుంచి, అంటే నా దగ్గర నుంచి ఈ సబ్ డివిజన్లో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం రెగ్యులేషను నిమిత్తం చేసేటటువంటి చర్య. అందువల్లనే నిన్న కూడాను ఈ 30 పోలీసు యాక్ట్ కింద ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరిగింది. ఎవరైనా సమావేశాలు, ర్యాలీసు, మీటింగ్స్ ఇలాంటివి కనుక హోల్డ్ చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఆర్డర్స్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా లేకుండా కనుక ఏదైనా పెట్టినట్లయితే దాని మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. కనుక అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రెండోది వచ్చేసి ఇప్పుడు మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ వరకు మనకు ఐపీఎల్ సీజను నడుస్తూ ఉంది. చాలా చోట్ల ఈ బెట్టింగ్ యాప్స్, రాధే యాప్ ఇలాంటి యాప్స్ను ఉపయోగించేసి కొంతమంది ఆ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవటం జరుగుతూ ఉంది. తెలియని వాళ్ళను కూడా కొంతమంది దీంట్లోకి, నెట్లోకి డ్రాగ్ చేయటం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళ వారికి నేను మా పోలీస్ వైపు నుంచి హెచ్చరించేది ఏమిటి అని అంటే, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దొరికారు అని అంటే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కనుక బుకీస్ కనుక అయ్యినట్లయితే వాళ్ళ ప్రాపర్టీస్ మీద కూడాను అటాచ్మెంట్కు కోర్టు ఆర్డర్స్ తీసుకునే పరిస్థితి దాకా వస్తుంది. కనుక ఎవరు కూడాను ఇట్లాంటి బెట్టింగ్ పాల్పడకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆల్రెడీ దీని మీద కొన్ని ప్లేసెస్లో కూడాను లాస్ట్ వీక్ రైడ్స్ కండక్ట్ చేయటం జరిగింది. కొంతమందిని హోల్డ్ చేయటం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవటం జరిగింది. క్రైస్తవ బోధకుడు పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ టౌన్ డినామినేషన్ చర్చిస్ ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్ బైపాస్ రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు నల్ల రిబ్బన్లు ధరించి భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో అన్ని చర్చిలకు సంబంధించిన సంఘ కాపర్లు, సంఘస్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆల్ డినామినేషన్ చర్చెస్ అధ్యక్ష కార్యదర్శులు భగవాన్ దాస్, అయ్యక్, ఇతర మత సంఘ పెద్దలు మాట్లాడుతూ సువార్థికుడు పగడాల ప్రవీణ్పై అసాంఘిక శక్తులు కావాలనే అసత్య కథనాలు చేస్తున్నాయని అన్నారు. శాంతియుతంగా ప్రార్థనలు చేసుకుంటూ సమాజం బాగుపడాలని కోరుకునే క్రైస్తవ లోకంపై ఈ విధమైన దాడులు చేయడం అన్యాయమని అన్నారు. ప్రవీణ్ మృతిపై సమగ్రమైన విచారణ జరిపించి నిజమైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. నిరసన కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కేబీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం మద్దతు పలికారు. కార్యక్రమంలో సంఘ కాపర్లు మన్నం సతీష్, ఎం సురేష్, నరేంద్ర, విలియం కేరీ, సామ్రాట్, శామ్యుల్ కృపాకర్, శాంసన్, నరేంద్ర, శేఖర్బాబు తదితర సంఘ కాపర్లు పాల్గొన్నారు. డిఆర్ఓ చిన్నబోబులేసుకు క్రైస్తవ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రవీణ్ పగడాల మరణము అనుమానాస్పదంగా అన్ని వీడియోల్లో కనబడుతూనే ఉంది. ప్రజల విశ్లేషణ మనం గమనిస్తున్నాం, వీడియోల విశ్లేషణ గమనిస్తున్నాం. వాటి ద్వారా అనుమానాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. దాన్ని మాఫీ చేయడానికి, మభ్యపెట్టడానికి అపోజిషన్ లాగా వస్తున్నటువంటి వీడియోలు కూడా గమనిస్తున్నాం. ఆయన గౌరవనీయమైనటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తాగి ఉన్నాడని చెప్పడం, పడుకోనున్నాడని చెప్పడం, నడపలేక జారిపడ్డాడంటాం. ఎవరైనా పడి అంతలావున చచ్చిపోయిన వాళ్ళని ఆడా చూడలే ఇంతవరకు. యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు కానీ బండి పైన పడి చచ్చిపోయినట్టు ఎక్కడా కూడా మనం చూడడం లేదు. అందుచేత ఈ మాటలు, ఈ వీడియోలు ఇవన్నీ అబద్ధాలని అందరికీ అర్థమవుతా ఉంది. వాటిని మనం గమనించి ప్రభుత్వం వారు, అధికారులు చక్కగా న్యాయం చేకూర్చాలని, సరైనటువంటి విశ్లేషణాత్మక పరిశీలన చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల మరణము ఒక ఆలోచనను కలిగిస్తుంది క్రైస్తవ సంఘాలకి, పాస్టర్లకి, నాయకులకి. కేవలం ఈ 2 రాష్ట్రాలే కాదు, ఇతర భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు కూడా
దీని గురించి ఆలోచన చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరిగింది, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమిటి, ఎలా చనిపోయాడు, ఈ యాక్సిడెంటా లేదా మర్డరా, ఏ విధంగా జరిగింది అనే దర్యాప్తు బృందం దానిని త్వరగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వము తప్పనిసరిగా క్షుణ్ణంగా పరిశీలన చేసి జరిగినటువంటి వాస్తవాలను వెలికి తీసి వాటి రూపాన్ని క్రైస్తవ ప్రజలకు అందించాలని ఈ శాంతియుత ర్యాలీని క్రైస్తవ సమాజం నిర్వహిస్తుంది. పాస్టర్ ప్రవీణ్ గారి మృతి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు, సభ్యుదయవాదులు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. వారి మృతి మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ చేయాలి. క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల, అన్ని నగరాల్లో, పట్టణాల్లో, వీధుల్లోకి వచ్చి తమ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వం ఈరోజు కాలయాపన చేయకుండా సమగ్రమైన న్యాయ విచారణ చేసి సత్వరమే దీని మీద రిపోర్ట్ బయట పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. భారతదేశంలో ఉన్న మనందరము సహోదరులమే. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా లౌకిక రాజ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన గొప్ప రాజ్యాంగాన్ని బట్టి లౌకిక రాజ్యంలో ఎవరి మతాన్ని వారం ప్రకటించుకునే హక్కు మనకుంది. అయితే ఈ మధ్య ఈ యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ యూట్యూబ్లో కొంతమంది అల్లరిమోకలు కూడా పెరిగిపోయారు. అన్ని రకాలుగా కూడా విమర్శించుకొని దుమ్మెత్తి పోసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పూర్వదినాల్లో బాయ్ అంటూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసి వారి పండగలు చేసుకునేవారు. ఈరోజు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మరి పెద్దవారేమో కాస్తంత దూరంగా ఉన్నారు. చిన్న పిల్లలు యూట్యూబ్లోకి వచ్చి వారు ఫేమస్ అవ్వాలని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అది ఏ మతంలోనైనా, ఏ వర్గంలోనైనా. దయచేసి నా డిమాండ్ ఏంటంటే హైందవులలోనైనా, క్రైస్తవులలోనైనా, ముస్లింలోనైనా అల్లరి రేకెంతిచ్చే యూట్యూబ్లను మూయించివేయండి. ఇతర దేవుళ్లను, దేవతలను వ్యంగ్యంగా మాట్లాడటం, లేదా యేసుక్రీస్తు 3 మేకులు కూడా పీక్కోలేనోడు మీకు దేవుడు ఎలా అయ్యాడని అవతల వాళ్ళు మాట్లాడటం, దయచేసి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిగా ఆ యూట్యూబర్స్ మీద మీరు చర్య తీసుకోండి. వారు ఏ మతస్థులైనా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. అధికారం ఉంది కదా అని కూటమి ప్రభుత్వం త్రిపురాంతకం మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు. ఒంగోలు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఆళ్ల ఆంజనేయ రెడ్డిని ములాఖత్ ద్వారా కలుసుకుని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. లేని దాడిని సృష్టించి అసలు ఫిర్యాదు చేయని వ్యక్తి పేరుతోటి అక్రమ కేసు బనాయించి ఆళ్ల ఆంజనేయ రెడ్డిని ప్లాన్ ప్రకారం కేసు పెట్టి అరెస్ట్ చేయించడం దుర్మార్గమని ఎమ్మెల్యే అన్నారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా పోలీసుల ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు. తిరుపతి, నెల్లూరులో లాగా గూండాయిజంతో త్రిపురాంతకం ఎంపీపీని గెలవాలని చూశారని, వైసీపీ ఎంపీటీసీల మనోనిబ్బరం ఐకమత్యంతోనే మళ్లీ ఆళ్ల ఆంజనేయ రెడ్డి భార్య ఎంపీపీగా గెలవడం జరిగిందన్నారు. ఎవరైతే సృజన అనే ఎంపీటీసీ ఫిర్యాదు చేసింది అని అన్నారో ఆ పాప తండ్రే దాసు ఫిర్యాదు ఇవ్వలేదని చెబుతున్నారని అన్నారు. ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఆళ్ల ఆంజనేయ రెడ్డి భార్య త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ కూడా ములాఖత్ల ద్వారా తన భర్తను కలిశారు. త్రిపురాంతకం ఎంపీపీగా పోటీ చేయవలసినటువంటి వ్యక్తిని అక్రమంగా, అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి జరగనటువంటి దాడిని జరిగిందిగా చిత్రీకరించి పోలీసు వారే వారికి అనుకూలంగా ఎఫ్ఐఆర్ తయారు చేసుకొని ఎఫ్ఐఆర్కి అనుకూలంగా వారు సాక్ష్యాలని తయారు చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి వారిని అక్రమంగా జరగనటువంటి దాడి జరిగింది అన్నట్టుగా, హత్యాయత్నం జరిగింది అన్నట్టుగా చిత్రీకరించి వారిని జైలు పాలు చేశారు. ఇది తెలుగుదేశం వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ దీనిలో సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పక్కన జ్యోతి అనేటటువంటి ఎంపీటీసీ సభ్యురాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు భర్త, అతనితో ఉన్నటువంటి వీడియోలని, ఫోటోల్ని బయట పెట్టాం మేము. అంటే తెలుగుదేశంకి సంబంధం లేకుండానే ఆ వీడియోలు వచ్చేసాయా, ఫోటోలు వచ్చేసాయా? అంటే తెలుగుదేశం వారు చేసేటివి నీచమైనటువంటి రాజకీయం, అధికార దుర్వినియోగం, దిగజారుడు రాజకీయం. గెలిస్తే ఏమో తెలుగుదేశానికి బలం వచ్చింది, గెలిచేసామంటారు. ఓడిపోతే ఏమో మాకు సంబంధం లేదు, ఇది వైసీపీకి సంబంధించింది అంటారు. ఇదే కదా వాళ్ళు చేస్తున్నటువంటి
కుటిలమైనటువంటి రాజకీయం. కాబట్టి ప్రపంచం అంతా చూసింది. వాళ్ళ చెయ్యబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సభ్యుడు చెయ్యి లాగుతాడా? ఆ బిడ్డ మీద దౌర్జన్యం చేస్తాడా? బీఫామ్ ఇచ్చింది కదా, విప్ జారీ చేసింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది, అయినా కూడా వ్యతిరేకం చేశారే. బీఫామ్ ఇచ్చింది అయినా కూడా వ్యతిరేకం చేశారే. డబ్బుతోటి పేదవారైనటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీటీసీలని కొనడం, వారిని భయపెట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం. నేను చెప్పాను, త్రిపురాంతకం సిఐ ఒక కంకణాలపల్లి అనే ఎంపీటీసీ సభ్యుడికి ఫోన్ చేసి పిలుస్తున్నారు, పిలిచి అతనితో మాట్లాడారు. మీరు కేసు పెట్టకపోతే, మీరు కానీ బయటకు వచ్చేసి వీరికి మద్దతు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారని నేను చెప్పాను. ఎస్పీ గారి దృష్టిలో కూడా ఈ విషయం ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఎస్పీ గారికి ప్రతి అంశాన్ని కూడా నేను వారికి చేరవేశాను. ఎస్పీ గారి దృష్టిలో ఉంది. ఎస్పీ గారు ఎంతో కొంత మాకు న్యాయాన్ని కాపాడేటటువంటి పరిస్థితి కల్పించారు. మేము ఏకంగా ఈ పోలీస్ వారిపై ఎలక్షన్ కమిషన్ వారిని సంప్రదించాం. ఈ ఎలక్షన్స్ సజావుగా జరగాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి, చొరవ చూపాలని చెప్పాం. వారు ఇచ్చినటువంటి ఆర్డర్కి అనుకూలంగానే పోలీసు వారు కెమెరాల మధ్యలో, సీసీ కెమెరాల మధ్యలో ఈ ఎలక్షన్ చేశారు. లేకపోతే లోపల వేరే విధమైనటువంటి పరిస్థితి ఉండేది. ఇదంతా ముందే గమనించాం కాబట్టి మేము కెమెరాస్ను కూడా పెట్టించి సీసీ ఫుటేజ్ మధ్యలో అటకాయించడం కానీ ఎటువంటి దుర్భాషలు అటక చేయలేదు. మేమైతే హార్డ్ కోర్ ఆయనకు ఫస్ట్ నుంచి నన్ను సోదరులాగా చూసుకుంటాడు. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఆ భేదాభిప్రాయాలు మాకు, మా పార్టీకి, మా మధ్యలో పెట్టాలని చెప్పేసి అటుపక్క నుంచి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని అయితే నేను కూడా ఖండిస్తున్నానండి. ఎప్పటికైనా న్యాయమే గెలిచింది కాబట్టి ఇప్పుడు న్యాయం గెలిచింది. మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా? కంప్లీట్ అట్లేదు లేదండి. మరి మీరు ఇక పాప విషయం కదా, నేను వ్యక్తిగతంగా అంటే ఎటువంటి కంప్లీట్ ఇవ్వలేదు. నేను నా పేరు కానీ నేను కానీ మెన్షన్ చేసినట్టు, సంతకం చేసినట్టు ఎటువంటి ప్రూఫ్ ఆధారమైన వాళ్ళు చూపించారు. పోలీసులే చిత్రీకరించారు సార్, పోలీసులే కావాలని. మరి ఒక రకంగా అంతే కదా, నేనైతే ఎటువంటిది పెట్టలేదు కదా. మెగా హెల్పింగ్ ఫౌండేషన్ పి శిరీషారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ప్రతిభా పురస్కారాలు, గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్, బంగారు నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లక్డీ కపూల్ బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం భాస్కర్ ఆడిటోరియంలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించి ప్రతిభ కనబరిచిన ప్రముఖులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రముఖ దినపత్రికలో పాత్రికేయులుగా పనిచేస్తున్న సూరపరాజు రాము శర్మకు గ్లోబల్ ఐకాన్ అవార్డును సినీ హాస్యనటుడు బాబు మోహన్, టెలివిజన్ యాంకర్ కిరణ్, సినిమా కొరియోగ్రాఫర్ నెక్సన్ మాస్టర్, బిగ్ బాస్ ఫేమ్ సూర్య, మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అధినేత్రి చేతుల మీదుగా అందించడం జరిగింది. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పేదల జీవితాలలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చినగంజ మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పేదల సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెట్ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల ద్వారా రుణాలు పొందిన లబ్దిదారుల జీవన స్థితిగతులపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థోపెడికల్ వికలాంగత్వం గల కోణంకి గ్రామానికి చెందిన తాళ్లూరి జకరయ్య, నాగులపాలెం ఉప్పుటూరు గ్రామానికి చెందిన మోహన్ రావులకు చిలకలూరిపేటకు చెందిన అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ అందజేసిన స్కూటీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. ఒక్కొక్క స్కూటీకి 1,50,000 రూపాయల చొప్పున 3 లక్షలు ఖర్చయిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, పర్జూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సెగలగల రాజేష్ బాబు, జేసీ ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది, ఇంకా 3 సార్. రోడ్లు పడిపోయింది, కాలువలు పడిపోయి కార్యాలు పిలిచి ఇస్తారు సార్. ఊరు బాగా సార్. నాకు ఊరు పెట్టండి సార్. మీ పేరు చెప్పారు, ఎలా కాలం ఉండాలి సార్. నమస్కారమ్మా.
ఇక్కడ మా టైగర్ కూడా ఉన్నాడు సార్, మా టైగర్ వేరే సంవత్సరాలు ఓకే 3 లక్షలు సార్. జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో పేసీఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో ఏర్పాటు చేసిన 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జేసీఐ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించడం సంతోషకరంగా ఉందని, అందులో నన్ను భాగం చేసినందుకు సభ్యులందరికీ సీఐ మేడా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జేసీఐ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ, మాజీ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య, ట్రెజరర్ వీరబ్రహ్మం, మెంబర్ బాలకృష్ణ, జనసేన శ్రీనివాసరావు, రాజశేఖర్, యాదాల సుధీర్, ఎన్ మాలయాద్రి, అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్, జేసీఐ వైస్ ప్రెసిడెంట్ కె శివకోటిరెడ్డి, జేసీ ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు, జేసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జేసీఐ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్కి, ఇక్కడికి నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినటువంటి మన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఈ వేసవి తాపానికి దావత్రితో ఉంటారు. ఎన్నిసార్లు మంచిలు తాగినా కానీ ఇబ్బందికరంగా వాళ్ళు దావత్రి తీరదు అనే సంకల్పంతో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసేసి మజ్జిగ పంచడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి సహాయ సహకారాలు అందించడం మనందరికీ కూడాను ఎంతో మంచి చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తన సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడితే అందరూ కూడాను బాగుపడతారనే నినాదంతో మనందరం కూడా ముందుకెళ్ళటం చాలా సంతోషకరమైన విషయం. అలాంటి సిద్ధాంతంతోనే వాళ్ళతో మా యొక్క మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ చేయడానికి మజ్జిగ పంచడానికి కూడా మేము అందరం కూడా ఇక్కడ చేరాము. అది ఈ పిల్లలకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి కానీ కూడా చాలా ఇబ్బందికరంగా లేకుండా మంచి పనులు చేయడానికి ఎప్పుడు కూడా జేసీఐ ముందుంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క జేసీఐ సంస్థ తరఫున ఈ సేవా కార్యక్రమాలు అందిస్తూ మేము ముందుకు పోతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి మనకి సిఐ గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్, మా నేషనల్ ప్రెసిడెంట్స్ గారు, మా మెంబర్స్ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క నాగులుపులపాడు పోలీస్ స్టేషన్లో ఐటీడీపీ పోస్టులపై ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, భార్గవరెడ్డి తదితరులపై ఆంధ్ర చాయిస్ అనే పేరుతో ఫేస్బుక్ ఐడీతో అసభ్యంగా ఫోటోలు పెట్టి ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కంచర్ల సుధాకర్, పోలవరపు శ్రీమన్నారాయణ, పాలడుగు రాజీవ్, కందుల దానియేలు, ఘట్టమనేని అశోక్, పాలేరు నాగేశ్వరరావు, పేరాల చెన్నకేశవులు, ఇమ్మిశెట్టి బాలకృష్ణ, సుబ్బారావు, ఎడవల్లి మోహనరావు, అత్తింటి మోహన్ రావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర చాయిస్ అనేటువంటి ఒక ఐడి పేరుతోటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, కొడాలి నాని గారిని, అదేవిధంగా సజ్జల భార్గవ్ గారిని, ముద్రడ పద్మనాభం గారిని వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి శవ రాజకీయాలకు రారాజు మా జగనన్న అంటూ ఆంధ్ర చాయిస్ అనేటువంటి ఒక మీడియా ద్వారా సోషల్ మీడియాలో ప్రాపగాండా చేయడం జరిగింది. ఇది మా యొక్క పార్టీ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరుస్తూ 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి ప్రజాసేవని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమంత్రిని స్థాయిలో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా మార్పింగ్ చేసి, ఫోటోలు మార్పింగ్ చేసి శవరాజకీయాలకి కేర్ ఆఫ్ జగన్ అనేటువంటి వ్యక్తిత్వ హరణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ
దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ తోటి మా నాయకత్వం మొత్తం కూడా పెద్దలు మొత్తం కలిసి ఈ రోజు నాల్పాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక 4 సంవత్సరాల క్రితమో టీడీపీ వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారని చెప్పేసి ప్రాంతంలో ఎక్కడో విశాఖపట్నం వాళ్ళని పొదిల్లో, అదేవిధంగా చిల్లలూరుపేటలో ఉన్నటువంటి వాళ్ళని శ్రీకాకుళంలో ఇట్లా రాష్ట్రం మొత్తం తిప్పి ఒక దొంగ కేసులు పెట్టి రకరకాలుగా హింసించేటువంటి పరిస్థితి మధ్యకాలం మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మేము ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం, ఒకవేళ నిజంగానే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హరణానికి పాల్పడినటువంటి ఎవరున్నా సరే చట్టపరమైన చర్య తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా కాదనం, దాన్ని మేము స్వీకరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఈనాటి ప్రభుత్వాన్ని డి న్యూస్ లో నేటి మాట. నచ్చిన పనిని ఎవరైనా బాగా చేస్తారు, కానీ ప్రతి పనిని మనకు నచ్చినట్టుగా చేయడమే విజయ రహస్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.